14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ ఇప్పుడే చూసా. డైరెక్ట్ ఓటీటీ మూవీ అనుకుంటా. ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ వచ్చింది. తెలియే కాబట్టి డబ్బింగ్ బాగుంది కాదు, బాగానే ఉంటది, బాగుంది కూడా. ఇక మూవీ చూసాక నాకైతే నచ్చింది, బాగుంది. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అలా గడిచిపోయింది. అది కూడా బోర్ కొట్టకుండా ఫ్లోలో అయిపోయింది మూవీ. మంచి స్టేబుల్ గా, బ్యాలెన్స్డ్ గా, ఓవర్ యాక్షన్ ఏం లేకుండా, ఓవర్ యాక్షన్ లాంటివి ఏం లేకుండా, లవ్ మీద పెద్ద పెద్ద ఫిలాసఫీలు, పెద్ద పెద్ద కవిత్వాలు లాంటివి లేకుండా బ్యాలెన్స్డ్ గా మంచి ఎంటర్టైనింగ్ గా మూవీ కంప్లీట్ అయింది. ప్లాట్ లైన్ వచ్చేసి టైటిల్ లోనే అర్థమయ్యే ఉంటది మీకు. 14 డేస్ మన ప్రొటాగనిస్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఇరుక్కుంటాడు. మరి ఇంతకి ఎలా ఇరుక్కున్నాడు? 14 డేస్ వాళ్ళ ఇంట్లో ఎలా సర్వైవ్ అయ్యాడు? ఇంతకి ఎలా బయటికి వచ్చాడు? అసలు వచ్చాడా లేదా? 14 డేస్ వాళ్ళ ఇంట్లో బాయ్ ఫ్రెండ్ ని గర్ల్ ఫ్రెండ్ ఎలా హ్యాండిల్ చేసింది, ఎలా మెయింటైన్ చేసింది, ఇది మూవీ ప్లాట్. సినిమా నాకు నచ్చడానికి కారణం సినిమాలో ఓవర్ యాక్షన్ లేదు, మెయిన్ గా డ్రామా కూడా మరీ ఓవర్ ద టాప్ కాకుండా డీసెంట్ గా హ్యాండిల్ చేశారు. ఏదో లాస్ట్ 10 మినిట్స్ డ్రామా ఓవర్ ద టాప్ అయిపోతుందా ఏంటి? ఇప్పటి వరకు బాగానే ఉన్న మూవీ లాస్ట్ కి వచ్చేసరికి స్పాయిల్ చేస్తారా ఏంటి అనుకున్నా. కానీ డ్రామా కూడా మంచి డీసెంట్ గా ఉంది. హీరోయిన్ బాగుంది, ఆమెని చూస్తూ అలా సినిమా కంప్లీట్ చేశా. కామెడీ ఒక్కటే పెద్దగా పండేలేదు, ఇదొక్కటే డౌన్ చేసింది మూవీని. ఇందులో వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. పాపం ఆయన కూడా పెద్దగా ఏం చేయలేకపోయాడు. కానీ ఆయన వచ్చినప్పుడల్లా కింద ఇలా కామెంట్స్ చూస్తూ అలా కంప్లీట్ అయిపోయింది మూవీ. కామెంట్ ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో, ఇందులో ఉంటది, మీరే చూస్తారుగా. ఆ కామెంట్స్ చూస్తే నేను నవ్వుకున్నా. ఏదో అక్కడక్కడ తప్పితే కామెడీ అయితే పెద్దగా పండలేదు, అంతే. తప్పిస్తే ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. చిన్న లైన్ తీసుకుని తక్కువ బడ్జెట్ లో ఒక ఇంట్లో ఎంటర్టైనింగ్ గా బాగా తీశారు. ఇందులో ఇంకోటి టైటిల్ కార్డ్స్ బాగున్నాయి, బాగా డిజైన్ చేశారు. రన్ టైం కూడా పెద్దగా లేదు, జస్ట్ 1 hour 30 minutes, గంటన్నరలో కంప్లీట్ చేసి నైస్ అనిపించుకున్నారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంకిత్, శ్రేయ, వెన్నెల కిషోర్ ఇంకా రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజిఎం సాంగ్స్ అయితే పెద్దగా లేదు, ఫ్లోలో గమనించలేదు కూడా అసలు. మొత్తానికి నాకైతే బాగుంది మూవీ. ఫ్లోలో అలా అయిపోయింది. టైం పాస్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు, ఒకసారి అయితే ట్రై చేయండి. మూవీ అయితే తెలుగులో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటి ఏం లేవు. సో మరి ఇది మూవీ రివ్యూ. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.